ఏపీలో కూటమి ప్రభుత్వం మహిళలకు మరో శుభవార్త చెప్పింది. డ్వాక్రా సంఘాల మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే డ్వాక్రా సంఘాల మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలివ్వడానికి, స్వయం ఉపాధి కల్పించడానికి సబ్సిడీ కార్యక్రమాలతో చేయూతనివ్వబోతోంది. 2 నూతన పథకాలు ప్రారంభించి మహిళల కోసం అమలు చేయాలన్న ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఇక ఈ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల్లోని ఒక్కో మహిళలకు 1,00,000 నుంచి 8 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. మహిళా స్వయం సహాయక సంఘాలకు తోడ్పాటును అందించాలన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం స్త్రీ నిధి పథకం కింద మరో 2 పథకాలు ప్రవేశపెడుతుంది. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, కళ్యాణలక్ష్మి ద్వారా డ్వాక్రా గ్రూప్ సభ్యుల పిల్లల ఉన్నత విద్య, వారి వివాహాల కోసం ఆర్థికంగా చేయూతనిస్తుంది. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం ద్వారా ప్రభుత్వం ఈ 2 పథకాలను అందించడానికి రెడీ అయింది. మరో 2 రోజుల్లో ఈ పథకాల ద్వారా మహిళల ఖాతాలో డబ్బు జమ కానుంది. స్త్రీ నిధి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళల జీవనోపాధికి 8 లక్షల రూపాయల వరకు, కుటుంబ ఖర్చులకు 1 లక్ష రూపాయల వరకు రుణాలు పొందొచ్చు. ఈ రుణాలు నేరుగా 48 గంటల్లోనే మహిళల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ఈ రుణాలు తీసుకున్న తర్వాత రుణగ్రహీత మరణిస్తే గనక ఆ కుటుంబం పైన భారం పడకుండా స్త్రీ నిధి సురక్ష యోజన కింద రుణాన్ని రద్దు చేసే వెసులుబాటు కూడా ఉంది. అయితే స్వయం సహాయక సంఘాల మహిళల పనితీరును బట్టి, ఆర్థికంగా వారి బలోపేతమైన విధానాన్ని బట్టి వారిని ABCD గ్రేడ్స్గా వర్గీకరించి రుణాలిస్తున్నారు. ఏ గ్రేడ్ సంఘానికి 1 కోటి రూపాయల వరకు, బి గ్రేడ్ అయితే 90 లక్షల రూపాయల వరకు, సి గ్రేడ్ అయితే 80 లక్షలు, డి గ్రేడ్ అయితే 70 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయం ఉంటుంది. ఇక పిల్లల ఉన్నత విద్య, వివాహాలు వంటి ఖర్చులకు అధిక వడ్డీ అప్పులు తగ్గించడానికి ఈ సౌకర్యం వీరికి ఎంతగానో తోడ్పడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారి కుటుంబాల ఉన్నతికి, పిల్లల చదువులకు, పెండ్లిళ్లకు దోహదం చేస్తుంది. మహిళలు ఆర్థిక ప్రగతితో గౌరవంగా తలెత్తుకు నిలిచేలా చేస్తుంది.